రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గోరంట్ల బుచ్చే చౌదరి మళ్లీ అతిథిగా మెజార్టీతో గెలిచి మంత్రి పదవి చేపట్టాలని సత్య చారిటబుల్ ట్రస్ట్ అధినేత టీడీపీ కార్యకర్త తమ్మ రవి కరపత్రం రూపొందించారు. స్థానిక గాంధీపురంలో ఉన్న నివాసంలో రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చే చౌదరి ఆదివారం ఈ కరపత్రాన్ని ఆవిష్కరించి టీడీపీ కార్యకర్త రవిని అభినందించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక ఆటవిక రాక్షస పాలిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు మాత్రమే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించగలరన్న నమ్మకంతో మళ్లీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రావాలని రవి చేసిన ఈ ప్రయత్నాన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. టీడీపీ రూరల్ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమి గెలుపు ఖాయమన్నారు. రవి మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని, యువతకు ఉపాధి, రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. టీడీపీ నాయకులు బొప్పన నానాజీ, బాబుఖాన్, గాలి వెంకటేశ్వరరావు, కేదారి, గాడి శ్రీను, నిమ్మలపూడి రామకృష్ణ, కోటిపల్లి చంద్రశేఖర్, కంచుమర్తి నాగరాజు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్రం ఉన్న దయనీయమైన పరిస్థితిని అధిగమించాలంటే మన దార్శనికుడు, విజనరీ, దేశంలోనే అతి గొప్ప నాయకుల్లో ఒకరైన మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. తద్వారా మాత్రమే మనందరి జీవితాలు బాగుపడతాయి. కుటుంబం, స్త్రీలు, యువత అందరూ కూడా వాళ్ళ గమ్యాన్ని చేరతారు. యువత అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా మన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. మన తెలుగుదేశం, జనసేన ఇద్దరు సభ్యుల్ని కూడా అందరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించి మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన గొప్ప విజనరీ అయిన మన చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడడమే మనందరి కర్తవ్యం. అందులో భాగంగా నేను ఈ పాంప్లెట్ తయారు చేయడం జరిగింది. అది మన గౌరవనీయులు మన రూరల్ ఎమ్మెల్యే గారు బుచ్చే చౌదరి గారి అమృత హస్తాల మీదుగా అది ఓపెన్ చేయడం జరిగింది. సోదరులు రవి గారు ఇవాళ ఒక పాంప్లెట్ మన శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి గారు రిలీజ్ చేయడం జరిగింది. ఇది రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని, రూరల్ నియోజకవర్గంలో గోరంట్ల బుచ్చే చౌదరి గారు శాసనసభ్యులు కావాలి, తద్వారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచనతో ఈ కరపత్రాన్ని ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు అర్థం చేసుకుని రవి లాంటి యువకులు ముందుకు వస్తూ ఉన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలి, ప్రభుత్వం మారాలి, మంచి ప్రభుత్వం రావాలి, రాష్ట్ర భవిష్యత్తు తీర్చిదిద్దబడాలన్న ఏకైక లక్ష్యంలో యువకులంతా వాడు బయటకు వస్తూ ఉన్నారు. ఇది ఒక్కరిదిగా మనందరి కోసం, ఒక చంద్రబాబు గారి కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం కాదు, ఇది మనందరి భవిష్యత్తు కోసం, తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం, తెలుగు భాషా సంస్కృతి వైభవాన్ని కాపాడుకోవడం కోసం, తెలుగు వికాసాన్ని నిలబెట్టడం కోసం, రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరికీ సుఖశాంతులతో జీవించేలాంటి హక్కు కల్పించడం కోసం, భావ స్వాతంత్రాన్ని కల్పించడం కోసం ఏర్పాటైన విధానాల్లో ఇది భాగం. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఇంటింటికి వెళ్దాం. ఇలాగ అందరికీ విజ్ఞప్తి, రవి లాంటి యువత యువకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. రండి, కథలు రండి, తెలుగుదేశంతో కలిసి పోరాడదాం. పోరాడితే పోయేది ఏం లేదు. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని సరి చేసుకునే దానికి మాత్రమే మార్గం సుగమం అవుతుంది. అందరం కలిసికట్టుగా వెళ్ళాలని కోరుతూ ఈరోజున ఈ పాంప్లెట్ని పేటలో కూడా పంచాలనే నిర్ణయంలో రవి గారు తీసుకున్న నిర్ణయాన్ని వారికి హర్షం తెలియజేస్తూ, వారికి అభినందనలు తెలియజేస్తూ రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమే తగినంగా మనం చేస్తాం.